హలో, నేను మీ డాక్టర్ సాహితి సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మోస్ట్ కామన్ టాపిక్ అండి. టాప్ 10 గూగుల్డ్ క్వశ్చన్స్ అబౌట్ క్యాటరాక్ట్. నేను నా పేషెంట్స్ అందరికీ చెప్తాను, మీకు ఏం డౌట్ ఉన్నా వచ్చి డాక్టర్ని అడగండి. గూగుల్లో వెతికి మీ ఓన్ డయాగ్నోసిస్, ఓన్ ట్రీట్మెంట్స్ చేసుకోకండి. సో మీరు అడిగే టాప్ 10 గూగుల్ క్వశ్చన్స్ని ఈరోజు నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్, అసలు క్యాటరాక్ట్ అంటే ఏంటి? క్యాటరాక్ట్ అంటే మన న్యాచురల్ క్రిస్టలైన్ ట్రాన్స్పరెంట్ లెన్స్ ఏదైతే ఐలో ఉంటుందో అది క్లౌడింగ్ జరిగినప్పుడు దాన్ని క్యాటరాక్ట్ అని అంటారు. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్యాటరాక్ట్? క్యాటరాక్ట్ వచ్చినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది, మనకి ఏం అనిపిస్తుంది అనేది సెకండ్ కామన్ క్వశ్చన్ అండి. మనకి ఇనిషియల్ స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్ ఉండదు. ఎర్లీ స్టేజెస్లో కొంచెం ఐ వాటరింగ్, లైట్ సెన్సిటివిటీ అంటే లైట్ని చూసినప్పుడు చూడలేకపోవడము, నైట్ డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువ గ్లేర్ కనిపించడము. యాజ్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాటరాక్ట్ ఇంక్రీజెస్ మనకి బ్లర్నెస్ ఆఫ్ విజన్ ఎక్కువ అవ్వడము, ఇంకా లేటర్ స్టేజెస్లో మొత్తం కనిపించకుండా పోతుందండి. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్యాటరాక్ట్. థర్డ్ క్వశ్చన్ ఆస్క్డ్ ఆర్ హౌ ఆర్ క్యాటరాక్ట్స్ ట్రీటెడ్? ద ఓన్లీ ట్రీట్మెంట్ పర్మనెంట్ ఫార్ క్యాటరాక్ట్ ఇస్ సర్జరీ అండి. బట్ నేను ఇందాక ఇనిషియలీ మీకు చెప్పినట్టు ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడైతే ఏం సిమ్టమ్స్ ఉండవో అప్పుడు మనం వెయిట్ అండ్ వాచ్, అంటే అది పెరిగే వరకు వెయిట్ చేయొచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది ఇంక్రీజ్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ గ్లాసెస్ అనేది మారుతూ ఉంటుంది. సో మనం ఆ ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేస్తూ స్టేజ్ పెరిగి మీకు బ్లర్నెస్ ఆఫ్ విజన్ పెరిగే వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఒక్కసారి బ్లర్నెస్ పెరిగింది, మీకు స్పెక్టికల్ అంటే ఫుల్ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పెట్టుకున్నా కూడా విజన్ అనేది క్లియర్ లేదు అన్న రోజు ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ సర్జరీ అండి. ద ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వాట్ కాజెస్ క్యాటరాక్ట్? క్యాటరాక్ట్ ఎందువలన వస్తుంది? మనకి మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ ఏజ్ అండి. ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్. మనకి ప్రోటీన్ డీనేచురేషన్ వల్ల ఈ క్రిస్టలైన్ ట్రాన్స్పరెంట్ లెన్స్ అనేది క్లౌడింగ్గా మారి మనకి క్యాటరాక్ట్గా మారుతుంది. ఈ ఏజ్ కాకుండా ఇంకేమి కండిషన్స్ ఉంటాయి అని అంటే డయాబెటిక్స్లో, కొలెస్ట్రాల్ పేషెంట్స్లో, సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్లో మనకి రావాల్సిన టైం కంటే ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్, మనకి కాపర్ డిజీజ్లో డైరెక్ట్గా దాని వల్లనే క్యాటరాక్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సర్టెన్ మెడికేషన్స్ లైక్ స్టీరాయిడ్స్ అండ్ అదర్స్ ఆల్సో లీడ్స్ టు క్యాటరాక్ట్. మీరు ఒకవేళ ఈ హైపర్టెన్షన్, షుగర్ ఇట్లా ఉండి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45 ఉన్నారు అని అంటే యాన్యువల్ చెకప్ కంపల్సరీ చేయించుకోండి, మీకు ఏం సిమ్టమ్ ఉన్నా లేకపోయినా. సో ఇది మోస్ట్లీ ఇన్సిడెంటల్ ఫైండింగ్లోనే మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇఫ్ యూ ఆర్ ఆన్ ఎనీ మెడికేషన్స్ లైక్ స్టీరాయిడ్స్ ఆర్ ఎనీ అదర్ సిస్టమిక్ మెడికేషన్స్ ఒక్కసారి వెళ్ళి యాన్యువల్ చెకప్ చేయించుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ క్యాటరాక్ట్? ఇందాక నేను చెప్పినట్టు సేమ్ థింగ్ అండి. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, ఆల్కహాల్ అబ్యూస్లో, లేదు అని అంటే సిస్టమిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేనప్పుడు, బీపీ కంట్రోల్లో లేనప్పుడు, ఇవన్నీ కూడా క్యాటరాక్ట్ ఎన్హాన్స్ అంటే ఫాస్ట్గా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి వెళ్ళడానికి మనకి ఇవి హెల్ప్ చేస్తాయి. సో మనకి డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇవన్నీ ఉంటే ఇమ్మీడియట్గా కంట్రోల్లోకి తెచ్చుకోండి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఈ రోజు నుంచి మానేయడానికి ప్రయత్నించండి. క్యాన్ క్యాటరాక్ట్స్ బీ ప్రివెంటెడ్? ఎస్ అండి. ఎర్లీ స్టేజెస్లో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏజ్ రిలేటెడ్ కాకుండా మిగతా వాటి వల్ల ఏదైతే క్యాటరాక్ట్ వస్తుందో మనకి ఫస్ట్ థింగ్ ఈజ్ యూవీ రేడియేషన్ అండి. అది కూడా క్యాటరాక్ట్ కాజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల. సెకండ్ థింగ్ ఈజ్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ దీస్ ఆర్ ద రీజన్స్ విచ్ ఆర్ కాజింగ్ క్యాటరాక్ట్, అది కాకుండా హెల్ప్ చేస్తుంది. హౌ కామన్ ఆర్ క్యాటరాక్ట్స్? మన దగ్గర మన పాపులేషన్లో అబౌవ్ 60 years ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 80% వాళ్ళకి ఏదో ఒక స్టేజ్ ఆఫ్ క్యాటరాక్ట్ అయితే ఉంటుందండి. ఈ మధ్యలో బికాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, మన అట్మాస్ఫిరిక్ చేంజెస్ కానివ్వండి, మనం తినే పదార్థాలు కానివ్వండి, వీటి వల్ల అంతా ఏజ్ రిలేటెడ్ అంటే 60 అబవ్ రావాల్సింది కొంతమందికి 45-50కి వచ్చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ద మెయిన్
కాజెస్ ఆఫ్ క్యాటరాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఏ హెల్త్ హజార్డ్స్ వల్ల చేస్తున్నాము అని. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. నెక్స్ట్, కెన్ క్యాటరాక్ట్స్ బీ ప్రివెంటెడ్ అనేది ఆల్రెడీ ఆన్సర్ చేసాము, మళ్ళీ రిపీట్ అయింది అది. వాట్ ఈజ్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. సో క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ క్లౌడింగ్ ఆఫ్ లెన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఒక బ్యాగ్లో ఉంటుందండి, క్యాప్సులార్ బ్యాగ్ అని అంటారు అది. దాంట్లో వీ విల్ మేక్ అ స్మాల్ హోల్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేజర్ ఆర్ మాన్యువల్ టెక్నిక్ వాట్ ఎవర్ యూ చూస్ ఫర్, ఆ క్యాటరాక్ట్ పార్ట్ అనేది తీసేసి దట్ విల్ బి రీప్లేస్డ్ బై ఇంట్రాక్యులర్ లెన్స్. సో దట్ ఈస్ వాట్ క్యాటరాక్ట్ సర్జరీ ఈజ్. అందువలన మీకు ఈ క్లౌడీ లెన్స్ తీసేసి క్లియర్ ట్రాన్స్పరెంట్ ఇంట్రాక్యులర్ లెన్స్తో రీప్లేస్ చేయడం వలన మీకు క్యాటరాక్ట్ వల్ల పోయిన విజన్ అంతా రీస్టోర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్స్ అనేది 9th క్వశ్చన్ అండి. సో ఏజ్ రిలేటెడ్ ఇస్ ద మోస్ట్ కామన్. అది కాకుండా మన కంజనైటిల్ అంటే పుట్టుకతోనే మన క్యాటరాక్ట్ వచ్చేదాన్ని కంజనైటిల్ క్యాటరాక్ట్ అని అంటారు. సెకండరీ క్యాటరాక్ట్స్ అని అంటారు. సెకండరీ క్యాటరాక్ట్స్ అంటే మీనింగ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు డయాబెటిక్ క్యాటరాక్ట్, విల్సన్స్ క్యాటరాక్ట్, ట్రామాటిక్ క్యాటరాక్ట్ అంటే ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగలడం వల్ల కూడా ఇవి వస్తాయి. సో ఇవి అదర్ సెకండరీ క్యాటరాక్ట్స్ అని అంటారు. 10th క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ అన్ట్రీటెడ్ క్యాటరాక్ట్స్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీకు విజన్ తగ్గిపోతుందండి, అది మోస్ట్ కామన్. మీకు ట్రీట్మెంట్ చేయకుండా క్యాటరాక్ట్ స్టేజ్ అలానే పెరుగుతూ ఉంది అని అన్నప్పుడు మీకు విజన్ అనేది తగ్గుతూ వచ్చి మొత్తానికి ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనం చాలా ఇయర్స్ దాన్ని అలానే వదిలేస్తే న్యూరో అడాప్టేషన్ అంటే బ్రెయిన్కి కూడా అదే నార్మల్ అన్నట్టుగా అలవాటు అయిపోయి మనం సర్జరీ చేసిన తర్వాత కూడా ఫుల్ విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ని కూడా తగ్గిస్తున్నాము. అదర్ కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే ఇన్ కేస్ ఈ క్యాటరాక్ట్ అనేది ఎక్కువగా లిక్విఫై అయిపోయి స్వెల్ అయిన టైంలో ఫేకోలైటిక్ గ్లాకోమా అంటే అది పగిలిపోయి కంటి లోపలికి వచ్చి మీకు ఈదర్ పర్మనెంట్ పెయిన్ఫుల్ బ్లైండ్నెస్ నన్నా క్రియేట్ చేస్తుంది, లేదంటే సెకండరీ గ్లాకోమా అటాక్ కూడా ఇస్తుంది. ఇవి కాకుండా మీకు సర్జరీకి ఆ టైంలో వెళ్ళినప్పుడు మొత్తం తీసేసి క్యాటరాక్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత కూడా బికాజ్ ఆ బ్యాగ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి లెన్స్ వేయొచ్చా లేదా, వేసినా సెకండరీ లెన్సెస్ వేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల విజన్ కాంప్రమైజ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీకు క్యాటరాక్ట్ ఉంది అని చెప్పినట్టయితే, లేదంటే మీకు ఏదైనా నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఉన్నట్టయితే ప్లీజ్ గో మీట్ అ డాక్టర్, గెట్ యువర్ సెల్ఫ్ కన్సల్టెడ్. ఉంది అని అంటే ఏ స్టేజ్లో ఉంది చెప్తారు, దానికి ఏం చెయ్యాలో చెప్తారు. ఒకవేళ లేటర్ స్టేజెస్ క్యాటరాక్ట్కి వెళ్ళాలి అని అంటే ఏం ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏం లెన్సెస్ అవైలబుల్ ఉన్నాయని మీకు ఫుల్ క్లియర్ పిక్చర్ వాళ్ళు ఇచ్చేసి ఇంకా దానివల్ల మీకు ఏమైనా ఇండివిజువల్గా కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి యూ కెన్ చూజ్ అండ్ గో హెడ్ ఫర్ యువర్ ట్రీట్మెంట్. గూగుల్ది ఎందుకు నేను ఈరోజు స్పెసిఫిక్గా అయితే పెట్టాను అని అంటే దాని మీద కంప్లీట్గా రిలై అయిపోకూడదు. గూగుల్ ఈజ్ మెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్, కానీ మీ ఐలో ఏముంది అనేది మీ డాక్టర్కి తప్ప ఎవరికీ తెలియదు. సో ప్లీజ్ గో గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్ అండ్ గెట్ ద కరెక్ట్ ట్రీట్మెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.